ఫ్రెండ్స్, ద్రాక్షారామం గురించి మీలో ఎంతమంది తెలుసు? అక్కడ ద్రాక్షారామం చుట్టూరు పచ్చటి వాతావరణం ఉంటుంది, చుట్టూరు మాగాళ్ళు. ఆ ఊర్లో ఒక శివాలయం ఉంది ఫ్రెండ్స్. ఆ శివాలయం వచ్చేసి ఎప్పుడో పురాతనమైన శివాలయం, ఎప్పుడో కట్టింది. ఆ శివుడు లింగ రూపంలో దర్శనిస్తాడు. చాలా ప్రత్యేకమైనది ఫ్రెండ్స్. అక్కడ కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేరు ఆ కోనేరులో నీళ్లు ఎప్పుడు ఎండిపోవు. ఆ కోనేరు చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, వర్షాలు పడ్డ ఆ కోనేరులో బురద అనేది పుట్టదు. చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రాముఖ్యతమైనది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు ద్రాక్షారామం చుట్టుపక్కలకి వెళితే ఒకసారి ఆ దేవాలయాన్ని చూసి రండి. అక్కడ చాలా అందమైనది ఫ్రెండ్స్. ఆ కోనేటిలో స్నానం చేయొచ్చు. ఆ కోనేటిలో ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే, ఎంత వర్షం పడ్డా నీళ్లు కలర్ అనేది మారదు. ఇంకొకటి, ఆ నీళ్లు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్. ఎవరన్నా అక్కడ చుట్టుపక్కల వెళితే ఒకసారి చూసి రండి ఫ్రెండ్స్. ఇంతే సంగతులు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.